బీజేపీ హయాంలో రామమందిర నిర్మాణం జరిగింది ఫైజాబాద్‌లో. సో, అక్కడ ఖచ్చితంగా అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్‌లో ఖచ్చితంగా బీజేపీయే గెలుస్తది. ఎక్కువ రామభక్తులు ఉన్నటువంటి ఏరియా. పైగా బీజేపీలో కూడా ఎక్కువ రామభక్తులే ఉన్నారు. అలాంటి ఏరియా అండ్ మళ్ళీ మోడీ అక్కడ రా రోడ్ షోలు బాగా చేశారు. అండ్ రామలల్ల మందిర నిర్మాణం టైంలో ఒక దళిత మహిళ ఇంటికెళ్ళి రావడం, మాంజీ ఇంటికెళ్ళి రావడం. అండ్ అక్కడ మళ్ళీ ఆహ్, చాలామంది అంటే ఆల్మోస్ట్ మహా నేతలందరూ గూడా అక్కడ బాగా ప్రచారం జేసి బీజేపీ వస్తదేమో అనుకున్న టైంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందినటువంటి నేత గెలిచారు. సో, అతనెలా గెలిసాడు? ఏంటి? అని జెప్పేసి చాలామంది తర్జన భర్జన పడుతుంటే బేసిక్‌గా అక్కడ ఏమైందంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ల్యాండ్ సేకరణలో చాలా అవకతవకలు జరిగాయని, దళితులకు అందాల్సిన పరిహారం అందలేదని, సో, వాళ్ళకి న్యాయం జరగాల్సి ఉందని వాళ్ళు భావించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎప్పటినుంచో కంచుకోటగా బీజేపీ భావిస్తున్నటువంటి గోడల్ని బద్దలు కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ అంటే దేశవ్యాప్తంగా ఎంత గెలిచినా సరే మొన్న రామ మందిరం కట్టారు. రామ మందిరం కట్టినందుకు దేశవ్యాప్తంగా మోడీకి కొంచెం ప్లస్ అయింది. అది ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే అయోధ్య ఉందో అక్కడే ఓడిపోవడం అనేది వీళ్ళకి జీర్ణించుకోలేని విషయం. సో, సమాజ్‌వాదీ పార్టీకి చెందినటువంటి అవధేష్ పాసి ఈయన 5,54,000 చిల్లర ఓట్లతో గెలుపొందాడు. నెక్స్ట్ బీజేపీకి చెందినటువంటి వ్యక్తి 4,99,000 ఓట్ల చిల్లర, ఇంచుమించు ఒక 5,00,000. ఆయనకి 54,000 చిల్లర ఓట్ల తేడా ఉంది. గతంలో ఆయన ఎంపీగా గెలిచినప్పటికీ కూడా బీజేపీ ఏమనుకుందంటే ఖచ్చితంగా అయోధ్య సెంటిమెంట్ వర్కౌట్ అవుతది అనుకున్నారు. కానీ ఎక్కడైతే అయోధ్య ఉందో అక్కడే ఓడిపోవడం అనేది చాలా పెద్ద ఓటమి అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ పౌరులు ఎందుకు ఇలాంటి తీర్పిచ్చారు అంటే, ఎక్కడైనా సరే గుడి నిర్మాణం జరిగింది అంటే ఆ చుట్టుపక్కల ఏరియా బాగా డెవలప్ అవుతది. ఇప్పుడు యాదాద్రి జరిగింది మనకు కూడా. ఆ చుట్టుపక్కల భువనగిరి అవన్నీ బాగా డెవలప్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఆ పక్కన సురేంద్రపురి అనే ఏరియాలో పెద్ద తిరుమల, తిరుపతి స్థాయి టెంపుల్ కట్టారు బాలాజీకి. అండ్ అక్కడే ఇంకేదో ఉంది. అన్ని గుడులు కలిపి ఒక థీమ్ పార్క్ లాగా సెట్ చేశారు. అక్కడ బోలెడన్నున్నాయి చెప్పుకోవడానికి. అండ్ అలాగే ల్యాండ్ రేట్లు బీభత్సంగా పెరిగాయి మోస్ట్‌లీ. ఆ టైంలో భూసేకరణ జరిగే క్రమంలో అవకతవకలు చేయకూడదు. ముందే వీళ్ళు మాట్లాడుకొని మంచి ల్యాండ్‌లన్నీ నేతలకి ఇచ్చేసుకొని, తర్వాత మిగిలిన చిల్లా చితక అంతా ఏదో పేదలకు ఉండిలేని డబ్బులు అలా పడేయడం అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అదే పేదోడు నిజంగా అక్కడ ల్యాండ్ రేట్ పెరిగితే ఇంకొకడికి డబుల్ రేట్‌కి అమ్ముకుంటారు గదా! ఎప్పుడు ఇదే జరుగుతది. ఎక్కడన్నా ఎయిర్‌పోర్ట్ పడని అక్కడ దరిదాపులో ఉన్న రైతులకు అందరికీ రూ. 2 ఇచ్చి ల్యాండ్‌లన్నీ కొనేస్తారు. అండ్ అక్కడ ఉండేటువంటి మంచి కమర్షియల్ ఏరియా అంతా మహామహులకి ఇస్తారు. వాళ్ళేమో హోటల్స్, రిసార్ట్స్ పెట్టుకొని జీవితకాలం బిజినెస్‌లు చేసుకుంటా ఉంటారు. దేశవ్యాప్తంగా ఉందే. కాకపోతే ఏంటంటే అది ప్రధాన వ్యతిరేకత అయ్యి ఇప్పుడు మనకి బీజేపీ సొంత అయోధ్యలోనే ఓడిపోయే స్థాయికొచ్చిందంటే అది నిజంగా అసలు ఇంకోసారి తలెత్తుకోలేరు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సరే ఏదేమైనప్పటికీ ఇదొక గుణపాఠం అనుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా నిర్మాణ పనులు చేసేటప్పుడు, ఏదైనా డెవలప్‌మెంట్ పనులు చేసేటప్పుడు పలానా చోట ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది, పలానా చోట ఏదైనా పెద్ద కంపెనీ పడుతుంది, ఒక పరిశ్రమ పడుతుంది అన్నప్పుడు ముందే తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ ల్యాండ్‌లు అప్పజెప్పకుండా బతకనివ్వండి ఆ పేదల్ని వాళ్ళే సంబరపడతారు కదా! మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తా ఉంటారు. అలా చేయకుండా స్వార్థానికి పోయి దోచుకుంటూ పోతుంటే పోనీ దోచుకున్నారు. కనీసం మద్దతు రేట్ అన్నా ఇవ్వచ్చు కదా! అట్లా ఇవ్వరనమాట. రూ. 10 ఉండాల్సిన ల్యాండ్‌కి రూపాయే ఇస్తారు. వాళ్ళనేమనంటే రైతులు నువ్వేం చేస్తావులే అంటారు. చులకన భావం. అలా దళితులందరూ కలిసి బాగా ఒళ్ళుమండి బీజేపీని ఓడిపించారు. సో, దేశవ్యాప్తంగా ఇదొక సంచలనం అని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.